అందరికీ నమస్కారం. ఈరోజు టార్గెట్ డిఎస్సిలో భాగంగా న్యూ టెక్స్ట్ బుక్స్ చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్ 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1 చూద్దాము. మన డిఎస్సికి ఏమేమి పాయింట్స్ యూజ్ అవుతాయో అంతవరకు అండర్లైన్ చేసుకుంటూ ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి కిడ్నీ బీన్స్ అంటే రాజ్మా, మొక్కజొన్నని మక్కీ అంటారు. ఓకే, నెక్స్ట్ మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్. వీటితో పాటు పీచు పదార్థాలు, నీరు కూడా మనకు అవసరం అన్నమాట. ఈ ఆహారంలో ఉండే పిండి పదార్థాలు వివిధ రూపాల్లో ఉంటాయి. అవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్గా, స్టార్చెస్గా, షుగర్స్గా ఉంటాయి అన్నమాట. 3 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ పిండి పదార్థాల కోసం మన ఆహారంలో పిండి పదార్థం ఉందా లేదా తెలుసుకునే దానికి టెస్ట్ ఉంటుంది అనమాట. దాన్ని అయోడిన్ టెస్ట్ అంటారు. 2 to 3 drops అయోడిన్ దాని ద్రావణాన్ని తీసుకొని మన ఫుడ్ మీద వేస్తే అది కానీ నీళ్ళు నలుపు రంగులోకి, ఈ కలర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ స్టేట్లో కూడా ఒకసారి అడుగున్నారు. అయోడిన్ పరీక్షించిన తర్వాత ఫుడ్ ఒక అయోడిన్ పరీక్ష చేసిన తర్వాత ఫుడ్లో అయోడిన్ ఉందని తెలుసుకునేదానికి ఏ కలర్ వస్తుంది అని అడుగుతారనమాట. నీళ్ళు నలుపు రంగు. ఒకవేళ పదార్థంగా నీళ్ళు నలుపు రంగులో కానీ చేంజ్ అయితే ఆ పదార్థంలో స్టార్చ్ ఉందని చెప్తారనమాట. అది కార్బోహైడ్రేట్స్కి టెస్ట్. నెక్స్ట్ ప్రోటీన్స్ కోసం టెస్ట్. దీంట్లో ఏమేమి ద్రావణాలు యూజ్ చేస్తారనేది కూడా ప్రీవియస్ బిట్. అది ఎంత పర్సెంట్ వేస్తారనేది కూడా ఒక బిట్ అనమాట. 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్, 10 drops ఆఫ్ క్యాస్టిక్ సోడా. ఈ 2 ఇంపార్టెంట్. ఎంతెంత మోతాదులో వేస్తారని. అది రిజల్ట్లో ఏం కలర్ వస్తుందంటే ఊదా రంగులోకి వస్తే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. కొవ్వుల కోసం పరీక్ష. ఆహార పదార్థాన్ని కాగితం పైన వేసినప్పుడు, దుద్దినప్పుడు కాగితం కానీ పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా మారితే ఆ ఫుడ్ ఐటెంలో ఫ్యాట్స్ ఉన్నాయని. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి. పిండి పదార్థాలు ప్రధానంగా మనకి శక్తినిస్తాయి. పిండి పదార్థాలు మనకు శక్తినిస్తాయి, ఫ్యాట్స్ శక్తినిస్తాయి. ఈ రెండింటితో పోల్చుకుంటే ఏవి ఎక్కువ శక్తినిస్తాయి అంటే కొవ్వులు ఎక్కువ శక్తినిస్తాయి. అందుకని ఈ పిండి పదార్థాలు కానీ కొవ్వులు కానీ ఏమంటారంటే శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. మరియు నెక్స్ట్ ప్రోటీన్స్ గురించి చూస్తుంటే మన శరీరానికి పెరుగుదలకు, మరమ్మతుల కోసం యూజ్ అయ్యేది ఏంటి అంటే ప్రోటీన్స్. ఇక్కడ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఏ ఫుడ్ ఐటమ్స్లో ఉంటాయి అవి చూసుకోండి. నెక్స్ట్ ఫ్యాట్స్ మొక్కల నుంచి వేటిలో ఉంటుంది, జంతువుల్లో ఏ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుందో ఒకసారి మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోటీన్స్ అంటే శరీర నిర్మాణానికి యూజ్ అవుతాయని చెప్పాను కదా. అది ఏ ప్లాంట్స్ ఐటమ్స్ దేంట్లో ఉంటుంది, ఎనిమల్ ఐటమ్స్లో ఎనిమల్ నుంచి లభించే దాంట్లో దేంట్లో లభిస్తాయి ఒకసారి చూసుకోవాలి. ఇవే కాకుండా విటమిన్స్ మన శరీరానికి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ విటమిన్స్ మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి అన్నమాట. అవి ఏ విటమిన్స్ దేనికి యూజ్ అవుతాయో కింద ఇచ్చుంటారనమాట. విటమిన్ ఏ వచ్చి మన చర్మము, కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి. విటమిన్ సి వచ్చి వ్యాధులతో పోరాడడానికి. విటమిన్ డి వచ్చి ఎముకలు, దంతాలు, కాల్షియం ఉపయోగించడంలో సహాయపడతాయి. ఇది కూడా ప్రీవియస్ స్టేట్ బిట్ అండి. విటమిన్ ఏ దేంట్లో ఉంటుంది, విటమిన్ దేంట్లో ఉంటుంది, విటమిన్ సి దేంట్లో ఉంటుంది, ఇన్ని చూసుకోవాలి. నెక్స్ట్ విటమిన్ డి అనేది సూర్యకాంతి